హాయ్ అందరికీ వెల్కమ్ టు నందు క్రియేషన్స్. సో ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ కర్రీ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అల్లం పేస్ట్, కడిగి పెట్టుకున్న కొత్తిమీర, కారం, పసుపు, కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు. సో ఫస్ట్ ఒక గిన్నెలోకి చికెన్ తీసుకొని ఎవరెస్ట్ చికెన్ మసాలా అనేది వేసుకుందాం. దాని తర్వాత కారం, అల్లం పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, ఇలా అన్నీ వేసుకొని ముక్కకు మసాలా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ప్రిపరేషన్ కోసం ఒక నాన్ స్టిక్ బాండీలో సరిపడా ఆయిల్ పోసుకొని ఉల్లిపాయ ముక్కలను బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో ఇలా మాడిపోకుండా గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉల్లిపాయ ముక్కలను వేయించుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలను ఈ మిశ్రమంలోకి వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఈ వీడియోలో చూస్తున్న విధంగా చేసుకోవాలి. సో మన గ్రేవీ థిక్ అండ్ టేస్టీగా రావాలంటే ఇందులో మనం కొద్దిగా చిక్కటి పెరుగుని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఇలా ముక్కలు ఉడుకుతున్నప్పుడే మనం కోసి పెట్టుకున్న టమాటాలను ఈ మిశ్రమంలోకి యాడ్ చేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత కలుపుతూ ఉండాలి. ఇప్పుడు సరిపడా నీళ్ళు పోసుకొని బాగా ఉడికించుకోవాలి. సో బాగా ఉడికిన తర్వాత మనం కొత్తిమీర తీసుకొని ఈ మిశ్రమాన్ని గార్నిష్ చేసుకోవాలి. సో ఇలా మనం సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ కర్రీని ఈజీగా చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.